that lion, no. నేనే కదా దాన్ని చంపాను. I was so strong, immediately I killed. నేను చాలా బలాఢ్యుడను, వెంటనే దాన్ని చంపేశాను. So he went and saw. కాబట్టి వెళ్ళి చూచాడు. When he saw that dead body, ఎప్పుడైతే ఆ జంతు కళేబరాన్ని he చూచాడు, found a honeycomb in that. అందులో తేనె తట్టు చూచాడు. Oh, wonderful it is. ఎంతో అద్భుతంగా ఉంది. What did he do? ఏం చేశాడు? He took that honeycomb. ఆ యొక్క తేనెను తన చేత్తో తీసుకున్నాడు. When he took that honeycomb, ఆ యొక్క తేనె తుట్టును తీసుకున్నాడు. definitely he has touched the body of the lion also. ఖచ్చితంగా జంతు కళేబరాన్ని కూడా తాకి ఉంటాడు. He started taking that. దాన్ని తినడం మొదలు పెట్టాడు. And he came to his parents. ఆ తర్వాత తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు. Godly parents. దైవ భక్తి కలిగిన తల్లిదండ్రులు. He did not tell them from where he got. ఎక్కడి నుంచి తేనె తీసుకుని వచ్చాడు అనే సంగతి తల్లిదండ్రులకు తాను చెప్పలేదు. That is very clear. It shows that it was wrong. అది చాలా స్పష్టంగా మనకేమని చెప్తుందంటే అది తప్పు అని. If it was right, he would have told, no. అది సరైన పని అయితే చెప్పి ఉండేవాడు కదా. He did not tell. అది చెప్పలేదు. He kept it secret. He covered it. దాన్ని రహస్యంగా ఉంచి దాచిపెట్టేశాడు. But he touched the dead body. అయితే ఆ జంతు కళేబరాన్ని ముట్టుకున్నాడు. In our life this happens. మన జీవితాల్లో కూడా ఇది జరుగుతుంది. We find honey. మనకు తేనె కనబడుతుంది. Very tasty. చాలా రుచిగా ఉంటుంది. Wonderful. అద్భుతంగా ఉంటుంది. But behind that అయితే దాని వెనుక is death. మరణం ఉంది. That is the pleasure of this world. అది ఈ లోకపు సౌఖ్యం. Many pleasures are very sweet for us, very enjoyable for us. అనేక సౌఖ్యాలు మనకెంత మాధుర్యంగా ఉంటాయి, అనుభవించదగినవిగా ఉంటాయి. Momentary pleasures of sin. క్షణమాత్రపు అల్పకాలపు పాప సౌఖ్యాలు. Death is behind that. వాటి వెనక మరణము పొంచి ఉంది. Some pleasure you are drinking like water today. కొన్ని సౌఖ్యాలను నువ్వు నీళ్లు త్రాగినంతగా చేసేస్తుంటున్నావు. You are enjoying that. నువ్వు వాటిని ఆనందించి అనుభవిస్తున్నావు. You cannot keep away from that. వాటిని వదిలి దూరంగా You are ఉండలేకపోతున్నావు. addicted to that. నువ్వు వాటికి బానిసవైపోయినావు. And it is a secret. అది చాలా రహస్యంగా You చేస్తున్నావు. can't tell anybody. ఎవరికి చెప్పడం లేదు. You won't tell anybody. ఎవరికి చెప్పవు కూడా. Especially godly parents, you will never tell. దైవభక్తి గల తల్లిదండ్రులు అయితే వాళ్ళకి అసలు ఎప్పుడు చెప్పనే You చెప్పవు. will show as if you are a very pious person. నువ్వు చాలా మంచి వ్యక్తివిగా కనపరుచుకుంటావు. But you have touched the dead body. అయితే నువ్వు మృత కళేబరాన్ని తాకి You ఉన్నావు. have to be careful. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. And what happened? ఆ తర్వాత ఏం జరిగింది? In verse 10, 10వ వచనం. next step we see. తర్వాత అడుగు మనం చూస్తాం. In chapter verse 10, 10వ వచనంలో he organizes a party. ఒక విందును తాను ఏర్పాటు చేశాడు. With all the young people there. యవనస్తులు అక్కడ ఉన్నారు. Everybody is coming. అందరూ వచ్చారు. They are having a party. వాళ్ళంతా కలిసి విందు చేసుకుంటున్నారు. This party ఈ విందులో is not one party, one dinner. ఇది ఒక్క రాత్రిపూట భోజనం కాదు. No, it is for 7 days. 7 దినాలు కొనసాగింది విందు. 7 days partying, enjoying. 7 రోజులు విందు, ఎంతో ఆనందిస్తున్నారు. With whom? ఎవరితో? Parents are not there. తల్లిదండ్రులు లేరు. No spiritual person is there with the Samson. సంసోనుతో పాటు ఆత్మీయులు ఎవరు అక్కడ లేరు. Philistine young people are there. ఫిలిష్తీయులైన యవనస్తులు తనతో ఉన్నారు. And normally in that Philistine culture, సాధారణంగా ఫిలిష్తీయ సాంప్రదాయములో they will have drinks also, it seems. వాళ్ళు త్రాగడం కూడా చేస్తూ ఉంటారని మనకు So కనబడుతుంది. he was enjoying that party with his friends. ఆ విందులో తన స్నేహితులతో కలిసి తాను ఎంతో ఆనందంగా I'm గడుపుతున్నాడు. sure strong drink he would have taken. ఒకవేళ మద్యాన్ని కూడా సేవించి ఉంటాడు. Eaten very well. చాలా బాగా భుజించాడు. And there అక్కడ he wanted to tell a riddle about this